నారాయణ, అది ఇంత కఠినంగా మారిపోతుందని నేనస్సలు ఊహించలేదు నాయనా. మురళితో పెళ్లి జరిపించకపోతే మన మీద కోపం వస్తుందని తెలుసు గాని ఆ బాధలో విచక్షణ కోల్పోయి నీ మీద దుమ్మెత్తి పోస్తుందని నేను అనుకోలేదురా. అది బాధ వల్ల వచ్చిన కోపం కాదు, ఎదుటి వాళ్ళు బాగుపడుతుంది చూసి ఓర్వలేక వచ్చిన కోపం. ఆవిడ గారు ఎప్పుడూ అంతే. ఇప్పుడు సమయం వచ్చింది, అసలు రంగు బయట పెట్టింది. చూసి, అది నీ మేనత్తే. పుట్టగానే తనింటి కోడలు పుట్టిందని నీకు నానా చాకిరీ చేసిందే. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుందమ్మా. అలాంటి మనిషి కోపంలోనో ఆవేశంలోనో ఒక మాట అంటే నువ్వు అలాగే ప్రవర్తిస్తావా? వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటావా? అదిగో ఇంత జరుగుతున్నా ఇంకా నీ కూతుర్ని వెనకేసుకుని రావట్లేదేంటా అనుకుంటున్నాను. బామ్మా, నీ కొడుకును ఒక మాట అంటే నీ కోపం రాదేమో, కానీ మా నాన్నని ఒక్క మాట అంటే మా రక్తం మరిగిపోతుంది. మాత్రం అలా మెడపట్టుకుని బయటికి గెంటేస్తుందా? కుటుంబం నాశనం అయిపోవాలని ఉమ్మెత్తిపోస్తుందా? శాపనార్థాలు పెడుతుందా? బాధను భరించలేనప్పుడే సహనం నశిస్తుంది. మా అక్కది కోపం కాదు నందు, అసహనం. బాధను గుండెల్లోనే దాచుకోలేక, ఈ పెళ్లిని ఆపలేక, నేను తన ఇంటి కోడల్ని చేసుకోలేక, ఏం చేయాలో తెలియక, ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక, తన గుండెల్లో బద్దలైన అగ్నిగుండాన్ని నా ముందు బయట పెట్టింది. మా అక్క ప్రేమ సముద్రం నందు. ఆ సముద్రానికి కోపం వస్తే ప్రళయమే ఈ ప్రపంచాన్ని ఎలా ముంచేస్తుందో ప్రేమ కూడా అంతే. మావయ్య, మావయ్య, మురళి, మావయ్య, మురళి లేరా? నన్ను క్షమించాలని చెప్పే వరకు లేవరు మావయ్య. నువ్వేం చేసావని? మావయ్య, నువ్వు క్షమించాలని చెప్పే వరకు నీ కాళ్ళు వదలను మావయ్య. ఒరే మురళి, వాడికి అసలు మీ మీద కోపం ఉంటే కదరా. ఉంది లేనాయనా. లేదు, మావయ్య క్షమించానంటే నేను లేస్తాను. క్షమించాను లేరా? లే. రే, ఏంట్రా ఇది చిన్నపిల్లోడ్లాగా? నిజంగా అమ్మ అలా ప్రవర్తిస్తుందని నాకు తెలియదు మావయ్య. ఏంటిది? మీ ఇంటికి వస్తే కాలర్ పట్టుకుంటారు, మళ్ళీ మా ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. తల్లి కొడుకుని డ్రామా. నాది డ్రామా కాదు నందు, ప్రేమ. ఈ ఇంటి మీద ఈగ వాలినా కంటతడి పెట్టేది నా కళ్ళు కాదు. నా కంట్రోల్లో ఊపిరి ఉన్నంత వరకు మావయ్యకి బద్దుడిగానే ఉంటాను. మురళి, నీ గురించి నాకు తెలుసురా. ఎప్పటికీ నేను తప్పట్టు. నా బాధంతా ఒక్కటే, ఈ మనస్పర్ధల వల్ల అక్క నందు పెళ్లికి రాదేమో అని. తన చేతుల మీదుగా నా కూతురు పెళ్లి జరగాలని ఆశపడ్డాను. అది నెరవేరుతుందన్న ఆశ రోజు రోజుకి ఆవిరైపోతుంది. పోనేలే, నువ్వైనా దగ్గరికి ఈ పెళ్లి పనులు చూసుకోరా. లేని బాధ కొంచెమైనా తగ్గుతుంది. ఇది మరీ బాగుందిరా. నీ కూతురికి వాడు అక్కర్లేదు కాని పెళ్లి పనులకు మాత్రం వాడు కావాలే. ఏం అక్కర్లేదు, ఈ మనవన్ని నీ కొడుకుకే కట్టు. వాళ్ళొచ్చి సాయం చేయకపోతే నా పెళ్లి మీద ఆగిపోతుందా? ఎవరి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. నందు, దాని గురించి నీకు తెలిసిందే కదా మురళి. అవి నువ్వు మనసులో పెట్టుకోకు. మావయ్య, నువ్వు నవ్వితే మురిసిపోవడం, తిడితే సర్దుకుపోవడం, ఎంత కష్టమైనా కావాల్సింది ఇవ్వడం, ఇది తప్ప తన మీద నాకు కోపం, ద్వేషం లాంటి ఫీలింగ్స్ ఏం లేవు మావయ్య. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు మావయ్య? కాకర్ల శంకర్ నారాయణ గారు ఆయన కూతురు పెళ్లిని చాలా ఘనంగా చేశారని అబ్బిరాజుపాలెం వాళ్ళు ఈ పెళ్లి గురించి 10 ఏళ్లు చెప్పుకోవాలి మావయ్య. జాను, ప్రతి ఆలోచనలో నువ్వే ఉన్నావు.
క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. ఊపిరి పీల్చుకోకుండా అయినా ఉండగలనేమో కానీ నిన్ను తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను. నన్ను, నా మనసుని డిస్టర్బ్ చేస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ చూసిందంటే ఇంటి బయట దుకాణం పెట్టారని చంపేస్తుంది. మనిషి కాదు. అదేంట్రా? ఉదయం అమ్మగారితో కొట్టించారు. అందుకు పశ్చాత్తాపంగా ఇప్పుడు పందిపించాడు. మీ మంచితనం 3 బీర్లు 6 బ్రాందీలాగా వర్దిల్లాలి బాబు, వర్దిల్లాలి. రే రే రే, నువ్వు మూసుకోలేదు అనుకోరా. ఉదయం లాంటి బడిత పూజ మళ్ళీ జరుగుతుంది. అరవకుండా తాగు. కోన బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగేసుకొని తిరిగినట్టు నేను మందు తాగుతూ కూర్చుంటే మీరు అంత సీరియస్ గా ఏం ఆలోచిస్తున్నారు బాబా? గోదావరి అమ్మాయి గురించిరా. నాదే కానీ అది చేసే చప్పుడు మాత్రం జానుదేరా. ఓ ప్రేమలో నేను అంతగా మునిగిపోయాను. సందర్భంగా నేను ఒక డైలాగ్ చెప్పి ఉపయోగపడితే ఇక్కడ వాడుకోండి, లేదంటే ఎక్కడైనా వాడుకోండి. డైలాగులో లెఫ్ట్ని గుర్తించండి బాబా. ప్రేమలో మునిగిపోవడం అంటే పొట్టలో చేయటడం వల్ల పాము మన చేతికి తగిలినా, మన చేయాలి పాముకు తగిలినా కాటు పడేది మాత్రం మనకే. అందుకని ఎందుకైనా మంచిది ప్రేమలో మరీ అంత మునిగిపోకుండా కాస్త అంత వండుకున్నాను బాబా. నోరు మీరా. జాను చాలా మంచి అమ్మాయి. లైఫ్ లో మా అమ్మ తర్వాత నాకు అంతగా నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జాను మాత్రమేరా. తను మా అమ్మలాగే మెంటలీ చాలా స్ట్రాంగ్. తన అచ్చం మా అమ్మలాగే ఆలోచిస్తుంది. మా అమ్మ నన్ను ఎంత ప్రేమగా, ఎంత కేరింగ్ గా చూసుకుంటుందో జాను వాళ్ళ నాన్న విషయంలో కూడా అలాగే చూసుకుంటుంది. తన అటెన్షన్, తన కేరింగ్, తన మంచితనం అన్నిటికీ మించి మా అమ్మలాగా కొంత బద్దలు కొట్టినట్టు ఓపెన్ గా మాట్లాడే తత్వం నాకు చాలా చాలా బాగా నచ్చింది. మా అమ్మలాగా తనది కూడా అరుదైన వ్యక్తిత్వం. క్యారెక్టర్ విషయంలో తను గోల్డ్. అంతకు మించి డైమండ్ డైమండ్. వీణ్ణి ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్ లో నాకంటే తనే ఎక్కువ అని ఎలా ఉన్నాడు. రే, ఏం చేస్తున్నారా ఇక్కడ? అమ్మగారు, 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 ఇది మందు కాదండి, కూల్ డ్రింక్. బెల్లం కోసం బాటిల్లో కలుపుకొని తాగుతున్నాడు అమ్మగారు. అయినా సరే నేను క్షమాపణ చెప్తున్నాను అమ్మగారు. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను అమ్మగారు. క్షమించండి అమ్మగారు, నన్ను క్షమించండి అమ్మగారు. నా కాలు ఓ మా భగవంతుడా. డ్రాప్ చేస్తాను. రే, నువ్వా? డ్రైవర్, మేడం. ఇంటి దగ్గర దించిరా. అలాగే మేడం. సూర్య, ఏంటమ్మా? చిన్నప్పుడు నిన్నెవరైనా నీకెవరు ఎక్కువ ఇష్టం అని అడిగితే ఈ లోకంలో మా అమ్మ తర్వాతే నాకెవరైనా, అందరికన్నా నాకు మా అమ్మే ఎక్కువ అనేవాడివి. నీకు గుర్తుందా? అయ్యో, బాలేదానివమ్మా. గుర్తు లేకుండా ఎలా ఉంటుంది? అయితే నాకో మాట ఇస్తావా? మాట? మాట ఏంటమ్మా? ఇప్పటికీ ఎప్పటికీ నాకు మా అమ్మే ఎక్కువ అని నాకు మాట ఇవ్వు. కాదు, ఎప్పుడైనా ఇదే మాట చెప్తాను. నాకెప్పటికీ మా అమ్మే ఎక్కువ. రే,
ఎంతసేపు ఎదురు చూడాలరా నీకోసం? పద భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు వెళ్ళి తిను. నీకు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి మోసం చేసిన పెద్ద మనిషి మీద చూపించాల్సిన కోపాన్ని కన్న తల్లి మీద చూపిస్తావేంట్రా బుద్ధి లేకుండా? మోసం చేసింది మావయ్య కాదమ్మా, నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కొడుకు నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తానని మాటివు తమ్ముడు, మాటివు తమ్ముడు అని నువ్వు 1కి 100 సార్లు ఏడవబట్టే కదా మావయ్య నీకు మాటిచ్చింది. తమ్ముడు కూతురు కాబట్టి అలా అడిగేన్రా. అందులో తప్పే ఉంది. తప్పేనమ్మా, ముమ్మాటికి తప్పే. ఎందుకంటే నువ్వు అడగాల్సింది మావయ్యని కాదు, ఇచ్చి పుచ్చుకోవాల్సింది కూడా మీరు కాదు. అందుకని నా అభిప్రాయం ఏంటో తెలుసుకొని మీరు మాట్లాడుకోవాలి. ఎంతసేపు నందు నీ పెళ్ళవరా, నందు నీ పెళ్ళవరా అని నాతో చెప్పుకుంటూ వచ్చావు. అదే నీ తప్పు. నీ బావుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని ఏ రోజైనా తను అడిగావా? అసలు నువ్వు అలా అడుగుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. పోనీ అది చెప్పిందా? ఆ నెరచానికి నీకు పెళ్ళని నేను మాట్లాడుకోవడం అది చాలా సార్లు వింది కదరా. అప్పుడు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పుంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నా కొడుకు బాధపడుతున్నాడని నేను ఏడ్చేదని కాదు కదరా. అక్క కన్నీళ్ళని తమ్ముడు అర్థం చేసుకుని కూతురికి నచ్చ చెప్పి నీతో పెళ్లి కొప్పించాడా? అది లేదు కదా. మరి తప్పులన్నీ వాళ్ళ వైపు పెట్టుకుని నన్నంటే వింటా నువ్వు? అమ్మా, నీ కొడుకు ఇష్టపడిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని ఒక తల్లిగా నీకు ఆరాటం ఎలాగైతే ఉంటుందో, తన కూతురు ఇష్టపడిన జీవితాన్ని అందించాలని ఒక తండ్రిగా మామయ్య ఆలోచించడంలో తప్పే ఉంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా మావయ్య నాశనం అయిపోవాలని మెత్తిపోయడం ఏంటమ్మా? ఓ అందుకేనా సిగ్గు లేకుండా నువ్వు వాళ్ళింటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పొచ్చింది? చూడమ్మా, చేసిన తప్పుకి నీ కొడుకు క్షమాపణ చెప్పడం నీ దృష్టిలో సిగ్గు లేకపోవడం అయితే నాకు సిగ్గు లేదమ్మా. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు మాట్లాడుకో. చూడు, ఈ రోజుతో నాకు నా తమ్ముడు లేడు. అందుకని నువ్వు ఇక మీదట వాళ్ళింటికి వెళ్ళడానికి కానీ ఆ నంగనాచి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోవడానికి వెళ్ళనని నువ్వు నాకు మాట ఇవ్వు. అలా బొమ్మలా నిలబడ్డావేంట్రా? వాళ్ళింటికి వెళ్ళనని, వాళ్ళ మొహాలు చూడనని నాకు మాట ఇవ్వు. క్షమించమ్మా, నేను నీకు మాట ఇవ్వను, ఇవ్వలేను. ఏంట్రా మాట మాట ఇవ్వనంటావా? ఈ అమ్మ కంటే వాళ్ళు ఎక్కువయ్యారని. అమ్మా, నాకు ఊహ తెలియని వయసులోనే నాన్న పోయారు. మావయ్య తన బిడ్డల కంటే ముందు నన్ను తన బిడ్డగా భావించి ఆయన గుండెల మీద ఎత్తుకొని పెంచాడు. ఆయన భుజాల మీద ఎత్తుకొని ఈ ప్రపంచాన్ని నాకు చూపించాడు. మావయ్య లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళము, ఎలా ఉండేవాళ్ళము కూడా తెలియదమ్మా. మావయ్య ఇచ్చిన జీవితం అమ్మా. అందుకే నేను జీవితాంతం మావయ్యకి రుణపడి ఉంటాను. మరి వాడికి నిజంగా నీ మీద అంత ప్రేమ ఉంటే కూతుర్ని నాలుగు తగిలించి నీకిచ్చి పెళ్లి చేయాలి కదరా. వాడు నేను మేనల్లుడు అనే ఆప్యాయతతో చూడలేదురా. మిషన్ కుట్టుకునేవాడు అని చిన్న చూపు చూస్తున్నాడురా. వాడి కూతుర్ని ఇవ్వట్లేదురా. అమ్మా, మావయ్య ఏంటో నాకు తెలుసు. అయినా నందుదేముందమ్మా, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. కానీ నాకు నువ్వు మావయ్య మాత్రమే ముఖ్యం. మీరే నా ప్రపంచం. నీ మనసులో ఎలాంటి కోపతాపాలు పెట్టుకోకుండా నీ తమ్ముడు కూతురు పెళ్లికొచ్చి ఆశీర్వదించమ్మా. అది నా గొంతులో ప్రాణం ఉండగా జరగదు. అయినా వాడి మొహం మీదే చెప్పాను కదా, వాడి శవాన్ని చూడటానికి కూడా నేను వాడి గుమ్మం తొక్కను అని. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నేనైతే వెళ్ళి తీరతాను. మావయ్య తాలూకు నా రుణం. జరిగిన వాటిని నువ్వు కూడా మర్చిపోతే బాగుంటుంది. మనందరికీ ఆనందంగా ఉంటుంది. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఈ విషయాన్ని ఇక్కడతోటే వదిలేయి. నీ మెదడులోంచి మనసులోంచి తీసేయి. అది కాదు నాన్న. వదిలేమని చెప్పానా? ఇది నాకు మా అక్కకి సంబంధించిన విషయం. మీరెవరు జోక్యం చేసుకోవడం నా మాటని కాదని మా అక్కను ఒక్క మాట అన్నా నన్ను అగౌరవపరచినట్టే. అత్తయ్య చేసిన అవమానాన్ని నాన్న భరించలేక బాధపడుతున్నారని ఎవరికీ లేదు. బాధతో లోపల కుమిలిపోతున్నాడనే దిగులు కూడా ఎవరికీ లేదు.
మీకు ఏం సంబంధం లేకుండా తినండి. హాయిగా ప్రశాంతంగా ఆనందంగా తినండి. అక్క, ఇంట్లో ఏం జరిగినా ఎవరు అలిగినా నువ్వే కదా భోజనం పెట్టేదానివి. మరి నువ్వే అలిగితే ఎలా అక్క? రా అక్క తిందాం. ఏంటి అలిగావా అని చెప్పి తండ్రి వచ్చి ఇక్కడ బ్రతిమలాడుతున్నా. పోనాన్న, నువ్వు నన్ను తిట్టావు, నా మీద కోప్పడ్డావు, అరిచావు, నేను మాట్లాడానంటే నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా? లే తల్లి, రా తిందామని ఇక్కడ తండ్రి బ్రతిమలాడతాడు. ఇది ఈ రోజటి ఎపిసోడ్ అండి. రేపటి ప్రోమో ఏంటంటే పెళ్లి పనులు ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి కదా, ఇక్కడ పందిరి గుంజ కూడా నాడతారు. అయితే తన ఫ్రెండ్ వచ్చి ఏమైందిరా, వాళ్ళు చెప్పారు కదా ముందే ఇవ్వమని పేపర్లని, మరి ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు తోట రాసిచ్చిన వ్యక్తికి ఇప్పుడు కోమాలో ఉన్నాడు, కష్టం రా అనేసరికి ఒక్కసారిగా శంకర్ నారాయణ చాలా బాధపడుతుంటాడు. కానీ ఫ్రెండ్ చేసే మోసాన్ని ఇంకెప్పటికీ తెలుసుకుంటాడో, మేబీ తెలిసాకనే తను దూరం అయిపోతాడో ఈ కుటుంబానికి అనిపిస్తుందండి. సరే, ఏదైనా చూద్దాము, ఇంకా రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది కదా. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి. సీరియల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.